హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీఈడీకి సంబంధించి ఓపెన్ యూనివర్సిటీలో మనకు ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓయూ బీఈడీ ప్రవేశ పరీక్షకు, ఓయూ మీన్స్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ పరీక్షకు 2024 నోటిఫికేషన్ అర్హత, ఆన్లైన్ దరఖాస్తు మరియు బీఆర్ఓయూ మనకు బీఈడీకి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక బీఆర్ఓయూ లైన్ అప్లికేషన్ బీఈడీ అంటే ప్రత్యేక విద్యా ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓయూ బీఈడీ ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్ మనకు ఓపెన్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష 2024-22 నోటిఫికేషన్ షెడ్యూల్డ్ మరియు అడ్మిషన్ ప్రవేశ పరీక్ష అనేది ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకు 22/1/2024 మనకు జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఆన్లైన్ దరఖాస్తు ఫారంల సమర్పణ వచ్చేసి మనకు 22/1/2024 ఉంటుంది. ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ దరఖాస్తు ఫారంల సమర్పణకు 21/2/2024 ఇది మనకు చివరి తేదీ అనమాట. ఇక ఫీజు చెల్లింపు మరియు ఆలస్య రుసుము అంటే ఫైన్తో చూసుకుంటే మనకు ఫారం సమర్పణ చివరి తేదీ మనకు 26/2/2024 ఉంటుంది. సో ఇక లేట్ ఫీజు అయితే కనుక మనకు 500 చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ అంటే www.braoonline.in నుండి హాల్ టికెట్లను మనము డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్లు అనేది మనకు 1/3/2024 డౌన్లోడ్ అనేది అవుతాయి. ఇక ప్రవేశ పరీక్ష తేదీ చూసుకున్నట్లయితే కనుక మనకు 5వ తేదీ అనేది ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఇక మనకు ప్రవేశ పరీక్ష సమయం చూసుకుంటే 2:30 నుంచి మనకు 4:30 వరకు ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. ఇక ప్రిలిమినరీ కీ వచ్చేసి మనకు 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుంది. ఇక అభ్యర్థుల అభ్యంతరాలు సమర్పించడానికి తేదీ అంటే ఏవైనా మనకు పొరపాట్లు ఉంటే కనుక 9/3/2024 సాయంత్రం 6 గంటల వరకు మనకు టైం అనేది ఉంటుంది. ఇక ఫలితాల ప్రచురణ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి మనకు ర్యాంక్ కార్డులు అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 15/3/2024. ఇక అడ్మిషన్ కౌన్సిలింగ్ అనమాట. మార్చి చివరి వారం 2024లో మనకు ఈ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి నమోదు విధానం ఎలా ఉంటుందంటే మనకు అభ్యర్థి బీఈడీ హాజరు కావడానికి నమోదు చేసుకోవాలి. యూనివర్సిటీ పోర్టల్ ఏదైతే ఉంటుందో మనకు www.braoonline.inలో మనకు దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ప్రవేశ పరీక్షకు సంబంధించి 2022 రిజిస్టర్ ఫీజు 1000 పే చేయాలి. ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ బిఫోర్ ఇక్కడ మనకు ఏదైతే ఆన్లైన్ ద్వారా 21/2024 లేదా అంతకుముందు ఆలస్య రుసుముతో మనకు ఫైన్ అనేది 26 వరకు 2వ నెల 26 వరకు 2024లో అంతకుముందు మనకు సమర్పించుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 2023లో అంతకుముందు ప్రవేశానికి మరియు ప్రవేశ పరీక్షకు అనేది వీళ్ళు హాజరవుతారనమాట. ఇక మనకు క్రింది సూచనల ద్వారా దీనికి అనుగుణంగా నమోదు అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏంటనేది కనుక మనం చూసుకున్నట్లయితే కనుక యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి BROU. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే అడ్మిషన్కి సంబంధించి అపేర్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి మొదట మనకు యూనివర్సిటీ పోర్టల్లో braoonline.in సైట్లోకి అయితే మనం సందర్శించాల్సి ఉంటుంది. సో విజిట్ యూనివర్సిటీ పోర్టల్ అనమాట. ఇక సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి అవసరమైన పత్రాలు మరియు ఇతర వివరాలు డాక్యుమెంట్స్ అదర్ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అని ఉంటుంది. ఇక మనకు బీఈడీకి సంబంధించి అప్లై చేయాలంటే మనకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి ఏంటనేది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కనుక సో ఎస్ఎస్సి ఈక్వలెంట్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. సో పుట్టిన తేదీ మరియు జనన ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. ఇక పీజీ మార్కుల మెమోలు మరియు తాత్కాలిక కాన్వకేషన్ సంబంధించి ఉండాలి. ఇక క్రింది వర్గాలు మనకు ఏవైతే ఉన్నాయో ఈడీ విద్యార్థులు కావడానికి అర్హులు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన సర్వీస్ ఉపాధ్యాయులు మరియు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక NCTE గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని ముఖాముఖి ద్వారా పూర్తి చేసిన అభ్యర్థులు వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ కాంప్లీట్ అథారిటీ జారీ చేసిన PH అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా దీనికి సంబంధించి అప్లై అనేది
మనకు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్. సో ఇక్కడ దీనికి సంబంధించి అప్లైలో జేపీజీ ఫార్మాట్లో అయితే 60 KB ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా సర్వీస్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి ఉండాలి. సేవా ధృవీకరణ పత్రాలు ఏవైనా ఉంటే ఎంఈఓ ద్వారా జారీ చేయబడినవి వాటికి సంబంధించి కూడా చేసుకోవచ్చు. మరియు ఈడబ్ల్యూఎస్ అర్హత ఉంటే కనుక వాటికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక ఎన్సీసీ అండ్ క్యాప్ దీనికి సంబంధించి ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా ఇక్కడ మనకు అప్లోడ్ చేసుకోవడంలో వినియోగించవచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకు ఫిల్ ది అప్లికేషన్ ఫ్రమ్ ఆన్లైన్ బేస్డ్ ఆన్ యువర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే దరఖాస్తు ఫారంలో ఏదైనా తప్పుడు సమాచారం అందించబడితే దానికి బాధ్యత దరఖాస్తుదారు మాత్రమే. ఇక 4 పాయింట్ చూసుకుంటే ఫారం సమర్పించిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని దరఖాస్తు యొక్క రెఫరెన్స్ నెంబర్ను పేర్కొంటూ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాలి. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు 1000 మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులు అయితే 750 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా రుసుము అనేది చెల్లించి రసీదు పొందవచ్చు. ఇక అభ్యర్థి రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి సకాలంలో దరఖాస్తు సమర్పించడం విఫలమైతే దాంతో ఫైన్తో మనకు 2024 ఆలస్య రుసుము అనేది చెల్లించాలి. దయచేసి తదుపరి సూచన కొరకు మరియు సర్టిఫికేట్ల సమయంలో సమర్పణ కోసం ముద్రించిన దరఖాస్తు ఫారం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రుసుము రసీదు మీ వద్ద జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ఇక నమోదు రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే ప్రవేశ పరీక్ష హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధ్యమవుతుంది. ఇక దరఖాస్తు యొక్క భౌతిక సమర్పణ అనేది మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమైన ఇంపార్టెంట్స్ దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు కనుక చూసుకుంటే ఈ మనకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బీఈడీలో సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని మనకు ఎన్సిటి గుర్తించబడినటువంటి కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతీయ పౌరుడై ఉండాలి. ఇక అభ్యర్థులు BA BSc BCom చదివి మార్కుల ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులు చెందిన అర్హత అనేది 40% మార్కులు అయితే ఖచ్చితంగా సాధించి ఉండాలి. బీఈడీలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా సైన్స్ గణితాన్ని ఒకటిగా ఎంచుకుని ఉండాలి. బీసీ అభ్యర్థి మెథడాలజీని ఎంచుకోవడానికి సంబంధించి సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణమై ఉండాలి. జూలై 2023 అంతకంటే ముందు అర్హత పరీక్ష చేసిన వారు అభ్యర్థులు అర్హులు. అండర్ గ్రాడ్యుయేట్లో అవసరమైన మార్కుల శాతం అభ్యర్థి పోస్ట్ గ్రాడ్యుయేట్ సాధించిన మార్కులు పరిగణించబడతాయి. మరియు ఇక్కడ మనకి ఇక్కడ నోట్ చూసుకుందాం. ఇవన్నీ మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు ఇక్కడ ఫీజు వివరాలు కనుక చూసుకుంటే 2 సంవత్సరాల మొత్తం ప్రోగ్రాంకు మనకు 40,000 చెల్లించాలి. ఇది మనకు 2 సంవత్సరాల కోర్స్ అనమాట. ప్రవేశ పరీక్షల 100 మార్కులు మనకు ఏ ప్రశ్నలు ఉంటాయంటే కనుక ఇక్కడ మనకు ఎగ్జామ్ కనుక చూసుకుంటే మల్టిపుల్ చాయిస్లో ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి 25 మార్కులు, తెలుగులో మనకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇందులో ప్రవేశ పరీక్షలు తెలుగు మీడియంలో మాత్రమే నిర్వహించబడతాయి. ఇక పరీక్షకు హాజరు కావడానికి దీనికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ టు ది అపియర్ టు ది ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన యూనివర్సిటీ పోర్టల్ BROలో మనకు ఏదైతే ముందు చెల్లించి ఉంటామో వాటికి సంబంధించి 1000 రూపీస్ మాత్రమే పే చేసి మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 750 పే చేసి ఉంటారు కదా. సో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా తీసుకుని అయితే వెళ్ళాలి. ఇక ఎంట్రన్స్ టెస్ట్ అనేది 5వ తేదీ 3వ నెల 2024లో మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి ఇది ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనకు ఇంట్రడక్షన్ పార్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మనకు ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా పిలువబడే విశ్వవిద్యాలయం ఏపీ రాష్ట్ర శాసనసభ చట్టంలో ఇది మనకు స్థాపించబడింది. సో ఇది మన కాలేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఎక్కడ ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనకు ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రోగ్రామ్కి సంబంధించి ట్యూషన్ ఫీజు అనేది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక మనకు ట్యూషన్ ఫీజు అనేది 40,000 ఉంటుంది. మొత్తం 2 సంవత్సరాల ప్రోగ్రామ్కు ట్యూషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాలి. ఇక బీఈడీకి కావాల్సిన అర్హత ప్రవేశ పరీక్షలు చూసుకున్నట్లయితే ఇంతకుముందే మనం తెలియజేసుకున్నాం, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న టాపికే. సో మనకు అడ్మిషన్ విధానం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా మనకు తీసుకుంటారు. ఇంకా దీనికి సంబంధించి సిలబస్ వివరాలు ఇక్కడ మనకు దేనిలో ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎలిజిబిలిటీకి సంబంధించి ప్రవేశ పరీక్ష నిర్మాణం అనమాట. చదవడం, వాక్యాల దిద్దుబాటు, వ్యాసాలు, పొజిషన్లు, కాలం, పదజాలం, పర్యాయపదాలు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇక జనరల్ మెంటల్ ఎబిలిటీలో 50 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు మీడియంలో మాత్రమే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకు బీఈడీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట. సో మనకు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేసి ఇక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కాలేజ్ వివరాలు అన్నీ కూడా ఇక్కడ కింద పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి
మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్